మనుషులు ప్రాణాలు తీసే బెట్టింగ్ యాప్స్ లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని పట్టుకొని శిక్షించేలా చేయడం, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలా చేయడం, వాళ్ళు జైలుకి వెళ్ళేలా చేయడం, ఇంకెప్పుడు ఎవరు అలా చేయకుండా ఉండేలా చేసేందుకు ప్రయత్నం చేయడం అనేది రియల్లీ అప్రిషియబులే. అది నా అన్వేషణ చేసినా, మీరు చేసినా, నేను చేసినా హైలీ అప్రిషియబుల్ థింగ్. కానీ అది చేసేటువంటి క్రమంలో మనం ఎవరిని టచ్ చేస్తున్నాము, పెద్ద చేపలని చెప్పుకునే వాళ్ళని టచ్ చేస్తున్నామా, ఎస్పెషల్లీ అట్లా టచ్ చేసేటప్పుడు మన దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయా, విజిల్ బ్లోవర్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఇండియాలో, అది మనల్ని కాపాడే అవకాశం మనం చేసే పన్ను బట్టి ఉంటుందా అనేది కూడా చూసుకోవాలి. అది నా అన్వేషణ అయినా ఎవరైనా సరే, ఇప్పుడు ఒక సీఎం అనండి, పోలీస్ వ్యవస్థ హెడ్స్ అనండి, లేకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా పెద్ద చేపలు. అందరిలో 99% కరప్టెడే. 1% ఎవరో కాస్త బెటర్ పీపుల్ ఉంటారు. అట్లాగని చెప్పి వాళ్ళ మీద మనం సీరియస్ అలిగేషన్స్ వేసే ముందు, పేర్లతో సహా వేసే ముందు, వెనక ముందు వాళ్ళ పొజిషన్స్తో సహా వేసే ముందు, వెనక ముందు మన దగ్గర ఏ రకమైన ఎవిడెన్స్ ఉన్నాయి ఏంటి అని చూసుకుని మరి వేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. నా అన్వేషణ కేసు ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఇది దానికి మచ్చొక ఉదాహరణ. ఇతని మీద 3 రకాల కేసెస్ ఫైల్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫైల్ అయినట్టుగా ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 182, సెక్షన్ 203, సెక్షన్ 201. అయితే 182 ఏం చెప్తుందంటే, పీనలైజెస్ ఎనీవన్ హూ నోయింగ్లీ గివ్స్ ఫాల్ ఇన్ఫర్మేషన్ టు ఏ పబ్లిక్ సర్వెంట్. ప్రభుత్వానికి కానీ ప్రజలకి కానీ ఏదైనా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం అనేది, ప్రజలకి ఇవ్వడాన్ని సెక్షన్ 182 సీరియస్గా చూస్తుంది. అట్లాగే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఒక క్రైమ్ జరుగుతున్న క్రైమ్ని జరిగిందంటూ కూడా కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా అతని మీద ఇంప్లిమెంట్ చేసినట్టు తెలుస్తుంది. అందులో కూడా ది ఫేకింగ్ న్యూస్ యాక్ట్ అనేసి ఒకటి ఉండింది మనకి. దాంట్లో కొన్ని డ్రాఫ్టెడ్ బిల్ అయినా కూడా దాంట్లో కొన్ని సీరియస్ అఫెన్సెస్ని తర్వాత భారత న్యాయ శిక్షా స్మృతిలో యాడ్ చేశారు. అవన్నీ కూడా కలిపి తన మీద పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ కేసెస్ పెట్టాము అని ఇప్పుడు వరకు పోలీస్ అఫీషియల్స్ ఇంకా అఫీషియల్గా చెప్పాల్సి ఉంది. చెప్పిన తర్వాత మనం బయటికి తీద్దాం. అయితే వేరే కంట్రీలో ఉన్నటువంటి నా అన్వేషణ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయాలనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా వేరే కంట్రీలో ఉన్నాడు, అందుకే అతను అరెస్ట్ చేయలేదు. సో నా అన్వేషణ ఈ కేసు పరంగా, ఇతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే కేసు కాదు ఇతన్ని, గవర్నమెంట్ అఫీషియల్స్ని లంచం తీసుకున్నారని కరప్ట్ అయిపోయి వీళ్ళు మెట్రో మీద యాడ్ చేస్తున్నారు, 300 కోట్ల వరకు నొక్కేశారని తమ్ముళ్ళు పెట్టి ఇదంతా మిస్ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇలాంటివి చేసిన దాన్ని కూడా చట్టం శిక్షించే అవకాశం ఉంటుంది. సో మరి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటర్పోల్ అనేసి మనకు ఒకటి ఉంటుంది. ప్రతి కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి సంబంధించి ఒక మధ్యవర్తిత్వం చేస్తూ ఆ కంట్రీలో క్రిమినల్స్ ఈ కంట్రీలోకి వెళ్ళి దాక్కోకుండా, సహాయం తీసుకోకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. ఆ క్రిమినల్స్ని ఆయా ప్రభుత్వాలకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 కంట్రీస్ కూడా మోస్ట్ వాంటెడ్ ఉంటారు కొంతమంది, వాళ్ళని ఇటు పంపించాలా అటు పంపించాలా అని ఇంటర్పోల్ పోలీసులు, యునైటెడ్ నేషన్స్ కింద ఇట్లా కొన్ని ఆర్గనైజేషన్స్ కిందకి ఇంటర్పోల్ వస్తుంది, వాళ్ళు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు కింగ్ ఫిషర్ హెడ్, ఆర్సీబీ హెడ్ విజయమాల్య లాంటి వాళ్ళు మరి ఎందుకు వదిలేసారో వాళ్ళకి తెలియాలి. కానీ ఎనీవే వీళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుని, వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని, పర్మిషన్ కాదు కానీ వీళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంత పని కట్టుకుని ఇంటర్పోల్ యొక్క పర్మిషన్ కూడా తీసుకుని వేరే కంట్రీకి వెళ్ళిన అన్వేషణ ఈ కేసు మీద అరెస్ట్ చేస్తుందా అంటే ఏమో చెప్పలేము. ఎందుకంటే రాజకీయ నాయకులు నరేంద్ర మోడీ అనండి, రాహుల్ గాంధీ అనండి, రేవంత్ అనండి, కేసీఆర్ అనండి, జగన్ అండి, చంద్రబాబు అనండి, ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళ ఈగోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది రకరకాల సందర్భాల్లో చూసాం. అల్లు అర్జున్ కేసులో న్యాయానికి నిజంగానే జరగాలి, ఖచ్చితంగా జరిగింది. బట్ సీరియస్గా తీసుకుంటే, ఈగో కంటే కూడా వాళ్ళు సీరియస్గా థింగ్స్ని తీసుకుంటే ఎంతవరకైనా వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. లోకల్గా ఉన్న ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐజీలు, డీజీపీ ఎస్పెషల్ ఆయన పేరు ఎత్తి మరీ అన్వేషణ మాట్లాడడంతో ఎందువల్ల వదలాలి అనే ఒక ఫీలింగ్తో తెలంగాణ పోలీసు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇతన్ని కొన్ని గంటల్లో ఇంటర్పోల్ పర్మిషన్ తీసుకుని మరి అతను అరెస్ట్ చేసేటువంటి ప్లాన్స్ అయితే ప్రస్తుతానికి తెలంగాణ పోలీసు నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇది చిన్న విషయం కాదు, వెంటనే తెలియదు కాదు, కొన్ని రోజులు కూడా టైం పట్టొచ్చు, అంత చిన్న చితక విషయం అయితే కాదు. సో ఇతను ఎక్కడ ఉన్నాడు, అతను వేరే అబౌట్స్ ఏంటి, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు, ఎందుకంటే ఈజ్ ఎ ట్రావెలర్, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వెళ్తూ ఉంటాడు కాబట్టి, బట్ వీసా ఎప్పటికప్పుడు స్టాంప్ చేయించుకుంటాడు కాబట్టి కరెంట్ కంట్రీ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఫర్దర్గా ఇది ఎట్లా ఉంటుందో చూస్తూ మనం అప్డేట్స్ ఇద్దాం.